ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సిఫోం పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులగు హోఫ్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను. కాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవున్నప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే ఎల్కానా 2 భార్యలు, ఒక భార్య హన్నా. ఈమెను చాలా ప్రేమించేవాడు తన భర్త. ఈమెకు పిల్లలు లేరు. అయితే ఈ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మరి బలి అర్పిస్తూ, అంటే ఆఫరింగ్ దేవునికి మరి అర్పిస్తూ, మరి అందులో మనం చూస్తే ఇక్కడ ఒక పాలు మరి ఇంకొక భార్యకి ఇస్తే హన్నాకు 2 పాలు ఇస్తూ వస్తూ ఉన్నాడు. ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశారంటే ఈ వ్యక్తి హన్నాను చాలా ప్రేమిస్తున్నాడు అత్యధికంగా. కానీ ఆమెకు పిల్లలు లేనందున ఆమె దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చాలా బాధపడుతూ మరి ఆమెకు కోపం వచ్చేదన్నమాట. అంటే చర్చ్, అంటే ఆ మందిరానికి, టెంపుల్ వెళ్ళడానికి ఆమెకు కోపం వచ్చేది. సహజంగా ఈరోజు మన లైఫ్లో కూడా మనం చూస్తే సక్సెస్ అనేది మనకు లేనప్పుడు, లేదా మన జీవితం అంతా కూడా ఆర్థిక సమస్యలతో మనం నలిగిపోతూ, ఇబ్బంది పడుతూ, నెమ్మది లేని పరిస్థితులు మనం కలిగి ఉన్నప్పుడు, అది కుటుంబంలో కావచ్చు, అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, చదువులో కావచ్చు, అది ఎక్కడైనా సరే పరిస్థితులు సరిగా లేనప్పుడు మనం ఏం చేస్తాం? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4, 5, 10, 15 ఓపిక పడతాం. తర్వాత విసుకొస్తుంది, మనకు కోపం వచ్చేస్తుంది. మనకి ఏదో బలవంతంగా మందిరానికి వెళ్ళి కూర్చుంటాం, కానీ మన మనస్సు మట్టుకు ఏకీభవించదు. బలులు అర్పిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఈమెకు పిల్లలు లేకపోవట అనేది ఎంతగానో బాధ కలుగుతుంది. తన మరి భర్త ఎల్కానా ఇంకొక భార్య ఉంది, ఆమె ఈమెను చాలా వేధించేది. పిల్లలు లేరు కదా, తనకు పిల్లలు ఉన్నారు, ఈమెకు లేరు, చాలా బాధ పెట్టారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా చోటుపోటు మాటలు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టడం. వాడిని కూడా కొంతమంటారు, ఎప్పుడు మీరు బ్లెస్ అయ్యేది ఎప్పుడు కదా, మీరు చర్చ్కి వెళ్తున్నారు, దేవుని నమ్ముకున్నారు, మీరు దేవుని నమ్ముకున్నప్పటి నుంచి మీ జీవితం పాడైపోయింది, వదిలిపెట్టండి, వెనక్కి రండి. అయ్యా, మునుపు ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండి ఏ దారి లేక క్రీస్తుని ఎన్నుకున్న వారు చాలామంది ఈరోజు పరిస్థితి మారక ఇబ్బందులు పడుతూ ఏడుస్తూ దేవుని వైపు తిరగడానికి వారి హృదయం ఒప్పుకోవట్లే, ప్రార్థన చేయడానికి ఒప్పుకోవట్లేదు.
ఆరాధన చేయడానికి ఒప్పుకోవట్లేదు, ఆఫరింగ్ ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు, దశమ భాగములు ఇవ్వడానికి మనసు ఒప్పుకోవట్లేదు. మరి అలాంటి పరిస్థితిలో తన హృదయం ఎంతగానో వేదనతో నిండి ఉన్నది. ఒక్కసారి 7-8 వచనాలు మళ్ళొకసారి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. తిండి మానేసి ఏడుస్తూ ఉంది. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. చాలండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనము వినాలి. ఇక్కడ మనం చూస్తున్నాము, హన్నా ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకుందో, ఇంకా డిసైడ్ అయిపోయింది, ఎన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని రోజుల నుంచి నేను మరి మందిరానికి వెళ్తున్నాను, ఏం జరగట్లేదు అని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ చూడండి, ఆఫరింగ్ ఆల్రెడీ తన భర్త ద్వారా ఇస్తూ ఉన్నారు, ఆ విషయంలో కరెక్ట్గా ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి ఇక్కడ కావాలి, అది ఆమె ఇస్తాను అని ఆమె ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంది. ఏమని ప్రార్థన చేస్తూ ఉంది? ఈమె బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి ఏమి రానివ్వదంట? మంగళ కత్తిని రానివ్వను. తర్వాత వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని. ఏమంట? వానిని నీకు అప్పగించదను. హల్లెలూయా. వాడి జీవిత కాలమంతా కూడా నేను వానిని నీకు అప్పగిస్తాను. సాక్రిఫైస్. హల్లెలూయా. ఏమంట? ఏం చేసింది అక్కడ? తన కుమారుణ్ణి దేవునికి అర్పించుకుంది. ఇంకా పుట్టలేదు, బిడ్డ లేడక్కడ కళ్ళ ముందు, హోప్ లేదు, కానీ విశ్వాసముతోటి బై ఫెయిత్ తను ఏడుస్తూ బహు దుఃఖక్రాంతురాలై ఎన్ని రోజుల నుంచి ఏడుస్తుంది, ఎన్ని నెలల నుంచి ఏడుస్తుంది. టైర్డ్ అయిపోయింది, చాలా విసుగొచ్చేసింది లైఫ్లో. చాలామంది మనము ఈరోజు మన పరిస్థితి మారకపోతే మనం కూడా అట్లనే అనుకుంటాం కదా. మనం ఆఫరింగ్ ఇస్తున్నాం, కానీ విసుగుతో, బాధతో, కన్నీటితో. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. మనం చూడండి, ఇక్కడ ఆఫరింగ్ ప్లస్ సాక్రిఫైస్. హల్లెలూయా. ఏం చేసిందంటే వీరి జీవితంలో దేవునికి ఇచ్చే అర్పణలతో పాటు ఈమె ఏమి యాడ్ చేసింది తన జీవితంలోనికి? అమ్మా, ఒక
నిర్ణయం తీసుకున్నారు. ఇంకా మనకుంది, ఒకవేళ నువ్వు నాకు మగ పిల్లవాడిని ఇస్తే ఎదిగో వాని తల మీదికి ఈ మంగళ కత్తెర రానివ్వను కదా. తర్వాత ఆ కుమారుడు ఇంకా బ్రతికినంత కాలము నీకే నేను ఇస్తాను. నీకున్న బాధలు, నీకున్న ఇబ్బందులు, నీకున్నటువంటి ఆ నష్టములన్నిటి నుంచి నువ్వు బయటికి రాలేక ఇబ్బంది పడుతూ నలిగిపోతున్న నీవు ఇదిగో హన్నాలాగా నువ్వు ప్రార్థించడము. చాలామంది చాలా ఏడ్చుకుంటూ ప్రార్థించే ప్రయోజనము లేదు. సాక్రిఫైస్ యాడ్ చేసింది ఆమె దీనికి. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా యాడ్ చేస్తాం మన టైట్, ఆఫరింగ్, ప్రేయర్, ఫెయిత్, వీటితో పాటు సాక్రిఫైస్. కొన్నిసార్లు ఈ వెపన్ ఏవైతే లాక్ అయిపోయినటువంటి మన జీవితంలో ఈ లాక్ చేయబడినటువంటి ఆశీర్వాదాలు ఈ లాక్తో అన్లాక్ చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా.